కానీ మీరు చూస్తే చిన్న చిన్న దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు వెళ్ళిపోతున్నాయి. వాటికంటూ టెక్నాలజీ ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే ఎంతోమంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. కాబట్టి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఆలోచించాల్సిన విషయం, మీరు ఇంటికి వెళ్ళి ఒకసారి మీరు వాడుతున్న నెయిల్ కట్టర్స్ చూడండి. ఆ నెయిల్ కట్టర్ మీద ఏముంటుంది? మేడ్ ఇన్ కొరియా అని ఉంటుంది. ఒకసారి చూడండి వెళ్ళి, ఎప్పుడు గమనించం. ఎందుకంటే ప్రతిదీ మనకు మేడ్ ఇన్ చైనా అలవాటు అయిపోయింది. కానీ ఆ టెక్నాలజీ, కొరియన్ టెక్నాలజీ వాళ్ళు ఈ నెయిల్ కట్టర్ని తీసుకుని ప్రపంచాన్ని శాసిస్తున్నారు వీళ్ళు. జపాన్ దేశం తీసుకుంటే చిన్న ద్వీపాల సమూహం, వారి దగ్గర ఏమీ దొరకదు కానీ ప్రపంచాన్ని సాధించే స్థాయికి వాళ్ళు వెళ్ళారు. కారణం ఏంటంటే వాళ్ళు చేసిన ఆవిష్కరణ. కియా మోటార్స్ మన కొరియన్ టెక్నాలజీ, మళ్ళా అది కూడా మొదలైంది. మీరు పౌల్ట్రీ ఇండస్ట్రీలో చూస్తే డెన్మార్క్ దేశం యొక్క టెక్నాలజీ మనం వాడతాం. ఎన్నో చోట జర్మన్ టెక్నాలజీ వాడుతున్నాం. నెదర్లాండ్స్ అనే దేశం గురించి మీరు ఒకసారి ఆలోచిస్తే, నెదర్లాండ్ దేశం సముద్రం కన్నా తక్కువ లోతులో ఉంటుంది. మట్టం చాలా, అది సముద్ర మట్టం కన్నా తక్కువగా ఉంటుంది. విపరీతమైన గాలులు ఉంటాయి. ఆ గాలులను చూసి వాళ్ళు ప్రపంచంలోనే అతి ఎక్కువ మోతాదులో విండ్ ఎనర్జీని వాళ్ళు తయారు చేసుకున్నారంటే, ఇవన్నీ ఎందుకు నేను ఉదాహరణలు ఇస్తున్నానంటే, చిన్న చిన్న దేశాలు ఏవైతే ఉన్నాయో వారందరూ కలిసి వాళ్ళకంటూ ఒక టెక్నాలజీని సృష్టించుకొని వాళ్ళు ప్రపంచాన్ని శాసిస్తుంటే, ఇంత పెద్దదైన దేశం, ఎంతో మంది ఇంటలెక్చువల్స్ ఉన్న దేశం, యువతతో నిండిపోయిన భారతదేశం, రాజకీయ స్టెబిలిటీ ఉన్న, సుస్థిరత ఉన్న దేశం, తరువాత వచ్చేసి అనేక కండిషన్స్ ఉన్నా కూడా మనం ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాం అనే దానికి మనం ఆలోచించుకోవాలి ఒకసారి. నేనేం చేయగలను అని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. పెద్ద పెద్ద విషయాలు శాస్త్రజ్ఞులు చేయాలి, పెద్ద పెద్ద విషయాలు ప్రధానమంత్రి చేయాలి, మిగతా మంత్రులు చేయాలి, కానీ ఒక పౌరుడిగా నేనేం చేయగలను అన్న క్లారిటీ మనలో లేదన్నమాట. అందరూ కలిసి ఆలోచించాలి అన్నది చాలా ముఖ్యం మన దేశం. కలెక్టివ్ థింకింగ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ కొత్త ఆవిష్కరణలు వస్తాయన్నమాట. చిన్న చిన్న గ్రూప్స్ గా చేరి ఏదైనా ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టడానికి మనం అంతా ప్రయత్నించాలన్నమాట. ఇండివిజువల్స్ చాలా మంది బ్రహ్మాండంగా ఉన్నారు, కానీ సొసైటీ అంత అద్భుతంగా లేదు మన దాంట్లో. మీరు గనక ఫోర్స్ పెంచాలనుకుంటే దానిలో 4 సిద్ధాంతాలు పాటించండి అని చెప్పడానికి నేను వచ్చాను. మొదటిది వచ్చేసి ట్రైనింగ్ యువర్ బాడీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మనం ఫిజికల్గా ఫిట్గా ఉండగలగాలన్నమాట ఎప్పటికీ. బికాస్ మనము ఫిజికల్గా ఫిట్గా ఉంటే తప్ప మన వల్ల జరగాల్సిన పనులు సక్రమంగా జరగవన్నమాట. అందుకనే ఏ హెల్దీ బాడీ ఉన్నప్పుడే మైండ్ కూడా హెల్దీ ఉంటుంది. కాబట్టి న్యూటన్ సెకండ్ లా బట్టి మీరు మాస్ ఇంటూ యాక్సలరేషన్, మీరు మీ యాక్సలరేషన్ పెరగాలంటే ఫోర్స్ పెరగాలి. ఆ ఫోర్స్ పెరగాలంటే మీకు కావాల్సింది మీ బాడీస్ను ట్రైన్ చేసుకోవడం. ఏదైనా ఒక దేశం అభివృద్ధి చెందాలి అంటే కొన్ని కండిషన్స్ ఉండాలన్నది ప్రపంచంలో జరిగిన ఒక రీసెర్చ్లో తెలిసిన విషయం. దానికి ముఖ్యంగా కావాల్సినది ఇంటలెక్చువల్స్ ఉండాలి. అంటే జ్ఞానాన్ని మన అందరికీ అందించే వ్యక్తులు ఉండారు. భారతదేశంలో బ్రహ్మాండంగా ఉన్నారు వీరు. ఆ తరువాత రిసోర్సెస్ ఉండాలి, వనరులు ఉండాలి, అవి కూడా భారతదేశంలో బ్రహ్మాండంగా ఉన్నాయి. యువత ఉండాలి అన్నారు. భారతదేశం అంతా యువతతోనే నిండిపోయింది. 75% ఆల్మోస్ట్ యువత భారతదేశంలోనే ఉందన్నమాట. ఆ తరువాత రాజకీయ పొలిటికల్ స్టెబిలిటీ ఉండాలి అన్నారు. ఈ అన్ని కండిషన్స్ భారతదేశంలో ఉన్నప్పుడు కూడా మనం ఇంకా ముందుకు ఎందుకు వెళ్ళట్లేదు అని చెప్పేసి మనమంతా ఈరోజు ఆలోచించుకోవాలి. ఆ విధంగా భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చూడడానికి ఒక పౌరుడిగా నేనేమి చేయగలను అని మనల్ని ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసే విధంగా దానికి సంబంధించిన కొన్ని విషయాలను ఈరోజు చర్చించడానికి నేను మీ ముందు వచ్చానన్నమాట. కానీ మీరు చూస్తే చిన్న చిన్న దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు వెళ్ళిపోతున్నాయి. వాటికంటూ టెక్నాలజీ ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే ఎంతోమంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. కాబట్టి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఆలోచించాల్సిన విషయం, మీరు ఇంటికి వెళ్ళి ఒకసారి మీరు వాడుతున్న నెయిల్ కట్టర్స్ చూడండి. ఆ నెయిల్ కట్టర్ మీద ఏముంటుంది? మేడ్ ఇన్ కొరియా అని ఉంటుంది. మేడ్ ఇన్ కొరియా. ఒకసారి చూడండి వెళ్ళి, ఎప్పుడు గమనించం. ఎందుకంటే ప్రతిదీ మనకు మేడ్ ఇన్ చైనా అలవాటు అయిపోయింది. కానీ ఆ టెక్నాలజీ, కొరియన్ టెక్నాలజీ వాళ్ళు ఈ నెయిల్ కట్టర్ని తీసుకొని ప్రపంచాన్ని శాసిస్తున్నారు వీళ్ళు. జపాన్ దేశం తీసుకుంటే చిన్న ద్వీపాల సమూహం, వారి దగ్గర ఏమీ దొరకదు కానీ ప్రపంచాన్ని సాధించే స్థాయికి వాళ్ళు వెళ్ళారు. కారణం ఏంటంటే వాళ్ళు చేసిన ఆవిష్కరణలు. కియా మోటార్స్ మన కొరియన్ టెక్నాలజీ, మళ్ళా అది కూడా మొదలైంది. మీరు పౌల్ట్రీ ఇండస్ట్రీలో చూస్తే
డెన్మార్క్ దేశం యొక్క టెక్నాలజీ మనం వాడతాం, ఎన్నో చోట జర్మన్ టెక్నాలజీ వాడుతున్నాం. నెదర్లాండ్స్ అనే దేశం గురించి మీరు ఒకసారి ఆలోచిస్తే, నెదర్లాండ్ దేశం సముద్రం కన్నా తక్కువ లోతులో ఉంటుంది, మట్టం అది సముద్ర మట్టం కన్నా తక్కువగా ఉంటుంది, విపరీతమైన గాలులు ఉంటాయి. ఆ గాలులను చూసి వాళ్ళు ప్రపంచంలోనే అతి ఎక్కువ మోతాదులో విండ్ ఎనర్జీని వాళ్ళు తయారు చేసుకున్నారంటే, ఇవన్నీ ఎందుకు నేను ఉదాహరణలు ఇస్తున్నానంటే, చిన్న చిన్న దేశాలు ఏవైతే ఉన్నాయో వారందరూ కలిసి వాళ్ళకంటూ ఒక టెక్నాలజీని సృష్టించుకొని వాళ్ళు ప్రపంచాన్ని శాసిస్తుంటే, ఇంత పెద్దదైన దేశం, ఎంతోమంది ఇంటలెక్చువల్స్ ఉన్న దేశం, యువతతో నిండిపోయిన భారతదేశం, రాజకీయ స్టెబిలిటీ ఉన్న, సుస్థిరత ఉన్న దేశం, తరువాత వచ్చేసి అనేక కండిషన్స్ ఉన్నా కూడా మనం ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాం అనే దానికి మనం ఆలోచించుకోవాలి ఒక్కసారి. అబ్దుల్ కలాం గారు ఎప్పుడూ అనేవాళ్ళు, భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా చూడడమే నా కళ అని ఆయన అంటూ ఉండేవాళ్ళు. కానీ ఆయన భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా చూడకుండగానే ఆ మనిషి వెళ్ళిపోయారు. కాబట్టి ఆయన మీద ఉన్న అభిమానంతో మనం అందరం గలక నిర్ణయించుకుంటే రాబోయే 2 సంవత్సరాలలో భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చేసి చూపిస్తామని మనం ఎప్పుడైతే నిర్ణయించుకుంటామో అప్పుడు ఖచ్చితంగా మహానుభావుడికి మనం అందరం కలిసి నివాళులు అర్పించిన స్థాయికి మనం భారతదేశానికి తీసుకువెళ్ళాలి. దానికి నేనేం చేయగలను అని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. పెద్ద పెద్ద విషయాలు శాస్త్రజ్ఞులు చేయాలి, పెద్ద పెద్ద విషయాలు ప్రధానమంత్రి చేయాలి, మిగతా మంత్రులు చేయాలి. కానీ ఒక పౌరుడిగా నేనేం చేయగలను అన్న క్లారిటీ మనలో లేదన్నమాట. అందువల్ల మనకందరికీ కావాల్సింది, మనకేం కావాలి, తర్వాత మనం ఏం చేయాలి అన్న దాంట్లో మనకు క్లారిటీ లేదు. కాబట్టి ఈ క్లారిటీని మనము ప్రతి ఒక్కరూ సంపాదించుకున్న రోజున భారతదేశం ఒక అభివృద్ధి చెందిన దేశంగా మారిపోతుంది. కాబట్టి ఈరోజు సాయంత్రం వెళ్ళాక, ఈరోజు ఇంపాక్ట్ కార్యక్రమం అయిపోతుంది, మీరంతా ఇంటికి వెళ్ళి ఏం మాట్లాడుకుంటారంటే, వాళ్ళు బాగా మాట్లాడారు, వీళ్ళు బాగా మాట్లాడారు అని అనుకుంటారు తప్ప ఆ సర్టిఫికేట్లు ఎవరికి అవసరం లేదు ఇంపాక్ట్లో. ఈ ఇంపాక్ట్ కార్యక్రమాన్ని అటెండ్ చేసిన తర్వాత రేపటి నుంచి మీ జీవితాలను ఏ విధంగా మార్చుకోబోతున్నారన్నది మీరు గనక నిర్ణయించుకుంటే నిజంగా ఇంపాక్ట్ మన గంపా నాగేశ్వరరావు గారు ఏర్పాటు చేసిన కార్యక్రమం ఒక విజయవంతమైందని నేను చెప్పగలను. ఎందుకంటే సర్టిఫికేట్లు చాలా ఉన్నాయి మా అందరికీ. కాబట్టి మళ్ళా కొత్త సర్టిఫికేట్ మాకు అవసరం లేదు, సర్టిఫికేట్ మీకు అవసరమని ఈరోజు మీరు తెలియజేశాను. కాబట్టి ఒక పేపర్ మీద రాసుకోండి, నాకేం కావాలి, భారతదేశానికి ఏం కావాలి, ఒక పౌరుడిగా నేనేం చేయగలను అని మీరు రాసుకున్న రోజున అది చాలా ముఖ్యమైనది. రెండవ విషయం, కాబట్టి మొదటిది క్లారిటీ లేకపోవడం, క్లారిటీ తెచ్చుకోవడం. రెండవది వచ్చేసి కలెక్టివ్ థింకింగ్ అన్నది చాలా ముఖ్యం. అందరూ కలిసి ఆలోచించాలి అన్నది చాలా ముఖ్యం మన దేశం. కలెక్టివ్ థింకింగ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ కొత్త ఆవిష్కరణలు వస్తాయన్నమాట. అందువల్ల చిన్న చిన్న గ్రూపులుగా చేరి, చిన్న చిన్న గ్రూప్స్గా చేరి ఏదైనా ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టడానికి మనం అంతా ప్రయత్నించాలన్నమాట. అందువల్ల ఇండివిజువల్స్ చాలామంది బ్రహ్మాండంగా ఉన్నారు, కానీ సొసైటీ అంత అద్భుతంగా లేదు మన దాంట్లో. ఇందాకే సరిత గారు చెప్పిన ఉదాహరణలు వింటుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది, మనకు ఇటువంటి వాళ్ళు కూడా సమాజంలో ఉన్నారా అని చెప్పేసి. అందుకనే ఇండివిజువల్గా చాలామంది గొప్ప వ్యక్తులు మనకు కనపడతాయి, కానీ ఒక సొసైటీగా మనం ఆ స్థాయికి చేరట్లేదు. అందువల్ల దానికి కావలసినది ఏంటంటే కలెక్టివ్ థింకింగ్, అందరూ కలిసి ఆలోచించడం. ఎప్పుడైతే ఒక జట్టుగా మనం ఉంటామో అప్పుడు విజయాలను సాధించవచ్చు. ఇంతకుముందు చూడండి, క్రికెట్ మీరు అందరూ చూస్తారు, ఆడతారు, చాలామంది టీవీల్లో చూస్తుంటారు. మన భారతదేశం క్రీడాకారులకు చాలామందికి చాలా రికార్డ్స్ ఉన్నాయి. కానీ ఒక టీమ్గా మనం చాలా సంవత్సరాలు ప్రపంచం ముందు విజయాలు సాధించలేకపోయాం. ఎప్పుడైతే ఆ టీంకి అందరినీ కలిపి ముందుకు తీసుకువెళ్ళే వ్యక్తులు కెప్టెన్స్గా అయ్యారో అప్పుడు మనం ప్రపంచ కప్పును కూడా గెలవగలిగాం అన్నమాట. అందువల్ల మనము ఇండివిజువల్గా కాకుండా, ఒక వ్యక్తిగా కాకుండా, ఒక సమూహంగా మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో అప్పుడు కొత్త ఆవిష్కరణలు వస్తాయి. కానీ మనం చాలా సమయం కొంత 15 మంది సమూహాన్ని చూడడానికి మనం వేస్ట్ చేస్తున్నాము టైం. ఏంటి 15 మంది సమూహం? 15 మంది సమూహం రోజు టీవీల్లో చూసి మనం టైం వేస్ట్ చేసుకుంటున్నాం.
ఒక 15 మంది సమూహాన్ని మనం ఎంతమంది సమయం వేస్ట్ చేసి చూసుకుంటున్నామో ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ఎవరిని వెళ్ళి అడిగినా క్వశ్చన్లు బ్రహ్మాండంగా సమాధానాలు చెప్తున్నారు నాకు దాంట్లో. కానీ నేను అదే మొన్న కర్నూలు మీటింగ్లో కూడా చెప్పాను, ఎప్పుడైతే అటువంటి సీరియల్స్ మీకు టీవీలో నడుస్తున్నాయో ఆ సమయంలో మీరు ఒక సమూహంగా ఏర్పడండి. ఒక 15 మంది మీరు ఒక సమూహంగా ఏర్పడి నేను ఖమ్మానికి ఏం చేయగలను, ఖమ్మం కోసం నేనేం చేయగలను, భారతదేశం కోసం నేనేమి చేయగలను అని ఆలోచించిన రోజున ఇటువంటి విషయాలు పక్కకు వెళ్ళి మనం ఒక కన్స్ట్రక్టివ్ మార్గంలో వెళతాం. కాబట్టి మనకు కావాల్సిన మొదటిది మనకేం కావాలి, నేనేం చేయగలను అని నిర్ణయించుకోవడం. రెండవది కలెక్టివ్ థింకింగ్. ఈ రెండు గనుక మనం చేయగలిగితే మనం అభివృద్ధి చెందగలం. కాబట్టి ఈ ఇనర్షియా నుంచి బయటపడాలి మనం. ఇనర్షియా అంటే ఏంటి? మీరు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కదా. వాట్ ఈజ్ ఇనర్షియా? దీనికి ముఖ్య కారణం ఏంటంటే మనలో ఆవిష్కరణలు లేకపోతున్నాయని చెప్పారు. ఎంతమంది దగ్గర ఇక్కడ శాంసంగ్ ఫోన్స్ ఉన్నాయి? శాంసంగ్. ఎంతమంది దగ్గర షియోమీ ఫోన్స్ కొత్త వచ్చాయి? కొంతమంది దగ్గర ఓప్పో ఫోన్స్ ఉన్నాయి. ఇవన్నీ మీరు ఆలోచించుకుంటే ఇవన్నీ కూడా పాశ్చాత్య సంస్థలు అన్నమాట. శాంసంగ్ కొరియాలో, మిగతావన్నీ ఓప్పో ఇలాంటివి చైనాలో తయారవుతున్నాయి. కానీ ఇంత పాపులేషన్ ఉన్న భారతదేశానికి మనం ఒక మోడల్ తయారు చేయలేకపోతున్నాం. ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి, మేము ఒక మొబైల్ ఫోన్ తయారు చేయగలమా అని ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు తయారు చేయకూడదు? మొన్న నాయుడు గారని ఒక ఆయన బెంగళూరు నుంచి కలిశారు నాకు. ఆయన అన్నారు, 60 రోజుల్లో మనకంటూ ఒక ఫోన్ని మనం తయారు చేసుకోగలం, దానికన్నా తక్కువ కాస్ట్లో మనం ఇది చేయొచ్చు అన్నారు. కానీ మనం ఎవరూ ముందుకు రావట్లేదు. దానికి కారణం ఏంటంటే మనకున్న ఇనర్షియా. కాబట్టి ఈ ఇనర్షియాని గనక మనం పక్కకు పెట్టగలిగితే మనం బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళగలం. ఈ ఇనర్షియా రావడానికి ముఖ్యమైన కారణం మన భారతదేశంలో ఇన్వెన్షన్స్ లేకపోవడానికి కారణం, పవన్ ఇన్వెన్షన్స్ చేస్తున్న దానికి కారణం ఏంటంటే మనం టెక్స్ట్ పుస్తకాలు చదవడం మానేశాము. మనము స్టడీ మెటీరియల్ చదవడం మొదలుపెట్టామన్నమాట. ఎక్కడ చూసినా కూడా స్టడీ మెటీరియల్, ఎక్కడ మెటీరియల్ దొరుకుతుందో అని ముందుకు వెళ్ళడం వల్ల మనలో కొత్తగా ఆలోచించే తత్వం మనలో క్రమక్రమంగా తగ్గిపోతుందన్నమాట. అందుకనే పవన్ ఎప్పుడు స్టడీ మెటీరియల్ చదవలేదు. తను మెటీరియల్ చదివాడు. అంటే టెక్స్ట్ బుక్స్ కానీ కాన్సెప్ట్స్ కానీ అలాంటివి చదువుకొని ముందుకు వెళ్ళడం వల్ల తను ఆవిష్కరణలు తీసుకురాగలిగాడు. కాబట్టి మనం అందరం చేయాల్సిన విషయం ఏంటంటే స్టడీ మెటీరియల్ను పక్కన పెడితే మనలో ఇన్నోవేటివ్ మైండ్ పెరుగుతుందన్నమాట. కొత్తగా ఆలోచించే విధానాలు మనలో పెరుగుతాయి. డిగ్రీలు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ పెరిగాయి, సర్టిఫికేట్లు పెరిగాయి, కానీ మనలో ఇన్నోవేషన్ తగ్గిపోతుంది. కాబట్టి ఈ ఇన్నోవేషన్ను మళ్ళా ముందుకు తీసుకురావడానికి మనం ఇది తయారు చేయాలన్నమాట. కాబట్టి నిన్న నా పాత పుస్తకాలు సర్దుతున్నాను ఇంట్లో. నా ఇంటర్మీడియట్ నేను రాసుకున్న నోట్స్ నాకు కనపడింది. న్యూటన్స్ లా గురించి నేను తయారు చేసుకున్న నోట్స్ కనపడింది. కాబట్టి ఈరోజు నేనేమనుకున్నానంటే న్యూటన్స్ లా గురించి మీతో మాట్లాడదామని అనుకున్నాను. ఎన్ని ఉంటాయి న్యూటన్స్ లాస్? 3 న్యూటన్స్ లాస్. వాట్ ఈస్ ది ఫస్ట్ లా? వాట్ ఈస్ ది న్యూటన్స్ ఫస్ట్ లా? Every object will rest or in uniform motion in straight line unless compelled to change its state by the action of an external force. అంటే ఇది మైక్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఇలాగే ఉండిపోతుంది. ఆర్ ఏదైనా కదులుతున్న వస్తువు కూడా అలాగే కదులుతుంటుంది. దీని మీద కనుక నేను ఫోర్స్ యూజ్ చేస్తే ఇది ఇక్కడి నుంచి స్థానచలనం కలిగి ముందుకు వెళుతుందన్నమాట. ఇది న్యూటన్స్ ఫస్ట్ లా. నౌ మనం చూద్దాం, మన విషయం మనం ఆలోచించుకుందాం. మనం కూడా దీంట్లో ఉన్నాం. న్యూటన్ ఫస్ట్ లా మనకే మనం అప్లై చేసుకుంటే మనము ఉన్న స్థితి నుంచి మారాలి అంటే మనకు ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ మనకు కావాలి అన్నది చాలా ముఖ్యం అన్నమాట. అందుకనే మొన్న స్వచ్ఛ భారత్ గురించి ఆలోచిస్తుంటే మనం ఎన్నో సంవత్సరాల నుంచి ఈ స్వచ్ఛ భారత్ గురించి కానీ మన పరిసరాల శుభ్రత గురించి కానీ మనం కేవలం మన పరీక్షల్లో రాస్తున్నాం తప్ప ఎక్కడా వెళ్ళి మనం ప్రత్యక్షంగా చేయడానికి పని చేయట్లేదు. అంటే వీఆర్ ఇన్ ది సేమ్ స్టేట్ ఆఫ్ మోషన్. కానీ ఎప్పుడైతే ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ వచ్చిందో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశం స్వచ్ఛంగా ఉండాలని ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ రావడం వల్ల
ఆ స్థిరంగా ఉన్న వ్యక్తులు కూడా చలనంలోకి మారారు. భారతదేశంలో మార్పులు రావడం మొదలయ్యాయన్నమాట. కాబట్టి న్యూటన్ ఫస్ట్ లా అన్నది మనము ప్రతిసారి మనం ఉపయోగించుకోగలగాలి. మనం ఉన్న స్థానం నుంచి కొత్త స్థానానికి మనం వెళ్ళాలంటే ఏదైనా ఒక ఫోర్స్ కావాలి. ఆ ఫోర్స్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అవుతుందా, ఇంటర్నల్ ఫోర్స్ అవుతుందా అన్నది మనం ఆలోచించుకోవాలి. ఎప్పుడైతే ప్రతిసారి ఎక్స్టర్నల్ ఫోర్స్కి మనం ఆలోచించుకుంటూ కూర్చుంటే ఆ ఎక్స్టర్నల్ ఫోర్స్ వస్తుందో రాదో తెలియదు. ఇందాక ఒక అబ్బాయి ఒక ప్రశ్న వేశాడు. ఫుట్బోర్డ్ మీద చాలామంది ఆ రాడ్ పట్టుకొని ప్రయాణం చేస్తుంటారు. మేము 3 సీటర్ ట్రిపుల్ సీట్ వెళ్తే పోలీసు మమ్మల్ని పట్టుకుంటున్నారు, కానీ ఆ ఫుట్బోర్డ్ ట్రావెల్ చేస్తున్న వాళ్ళని పట్టుకోవట్లేదు అన్నది ఆ కుర్రవాడు వేసిన ప్రశ్న. దానికి సరిత గారు జవాబు కూడా చెప్పారు. అందువల్ల ఏం చేస్తున్నామంటే మనం ఎప్పుడూ ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ కోసం మనం వెయిట్ చేస్తున్నాం. అంటే పోలీసు రావాలి, ఫుట్బోర్డ్ మీద ప్రయాణం చేస్తున్న వాళ్ళని దించాలి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి. కానీ దానివల్ల ఏమవుతుందంటే ప్రతిసారి బయట నుంచి ఫోర్స్ రావాలి మనం అనుకుంటున్నందువల్ల మనలో ఉన్న శక్తులను మనం ఉపయోగించలేకుండా మనం దేనికోసమో ఎదురు చూస్తున్నాం. అదే ఆ ఫుట్బోర్డ్ ట్రావెల్ చేసే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ ట్రిపుల్ సీట్లో వెళ్ళే వాళ్ళు మన కర్తవ్యం ఏంటి అని ఆలోచించుకున్న రోజున ఇటువంటి ఎక్స్టర్నల్ ఫోర్స్ అవసరం మనకు రాదు అన్నది మనము న్యూటన్స్ ఫస్ట్ లా నుంచి నేర్చుకోవచ్చు అన్నమాట. అందువల్ల మనలో ఇంటర్నల్ ఫోర్సెస్ మనము జనరేట్ చేసుకొని మన యొక్క స్థితిని మనము మార్చుకొని ఎప్పుడైతే మనం మార్చుకుంటామో అప్పుడు దేశం ముందుకు వెళుతుంది. నేను చెప్పిన దేశాలలో వాళ్ళందరూ కూడా ఎక్స్టర్నల్ ఫోర్స్కి ఎప్పుడూ వెయిట్ చేయకుండా ఇంటర్నల్ ఫోర్సెస్కు రియాక్ట్ అవుతూ వాళ్ళు దేశాన్ని ముందుకు తీసుకువెళుతున్నారు. కాబట్టి ఆ ఇనర్షియా ఏదైతే ఉందో మనలో ఆ ఇనర్షియాను తీసుకువేయడం చాలా ముఖ్యం అన్నమాట. తరువాత రెండవ ముఖ్యమైన విషయం నేను చెప్పాలనుకున్నది ఏంటంటే 75వ స్వాతంత్ర దినం త్వరలో రాబోతోంది. కాబట్టి ఈ ఇంటర్నల్ ఫోర్స్ మనలో రావాలంటే మనం ఏం చేయాలి అంటే మనకు ఒక 4-5 స్టెప్స్ ఉన్నాయన్నమాట దాంట్లో నేర్చుకోవాల్సింది. సింపుల్, ఏమీ కష్టమైనవి కాదు. మొదటిది వచ్చేసి మన దేశం గురించి మనం ఆలోచించడం, మన దేశం గురించి పరిచయం పెంచుకోవడం, మన దేశాన్ని అర్థం చేసుకోవడం, దేశం పట్ల గౌరవం పెంచుకోవడం, ఆ తర్వాత దేశం పట్ల ప్రేమను పెంచుకోవడం, ఫైనల్గా దేశం పట్ల భక్తిని పెంచుకోవడం. ఈ 5 స్టెప్స్లో గనక మనం ముందుకు వెళ్ళగలిగితే ఆటోమేటిక్గా మనలో ఇంటర్నల్ ఫోర్సెస్ జనరేట్ అయ్యి ఏదైతే మనం కావాలనుకుంటున్నామో దేశం ఆ దిశగా మనం దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళవచ్చు అనమాట. అందువల్ల మీ అందరినీ నేను చేస్తున్న ఒకే ఒక సూచన ఏంటంటే దేశం గురించి తెలుసుకోవడం మొదలుపెట్టండి. ఇందాక సరిత గారు మాట్లాడుతూ మన పురాణాల్లో ఉన్న 5-6 ప్రిన్సిపల్స్ గురించి మీకు చెప్పారు, విద్యార్థులలో కావాల్సిన లక్షణాలు ఏంటి. కాబట్టి ఇటువంటి వాటిని నేర్చుకుంటూ గనక మనం ముందుకు వెళ్తే దేశం పట్ల ఒక అభిమానం పెరుగుతుంది, దేశం పట్ల ఒక భక్తి పెరుగుతుంది. అందుకనే ఒక్కసారి మీకు ఈయన గురించి చెప్తాను, మన వర్గీస్ కురియన్ గారి గురించి. వర్గీస్ కురియన్ గారి గురించి విన్నారా? వైట్ రెవల్యూషన్, ఆయన భారతదేశంలో వైట్ రెవల్యూషన్ను తీసుకొచ్చారు. దానికి ఒకటే ఒక కారణం, ఆయన బుక్ చదవండి ఎప్పుడైనా, మై అన్ఫినిష్డ్ డ్రీమ్ అని. అందులో ఆయన రాస్తారు, ఒకసారి న్యూస్ పేపర్లో లండన్లో ఉన్న వ్యక్తి ఒక కామెంట్ చేశాడట భారతదేశం గురించి. భారతదేశంలో ఉత్పత్తి అయ్యే పాలు బ్రిటిషు వాళ్ళ మురుకు కాలువలలో ప్రవహిస్తున్న నీళ్ళు అయితే ఉన్నాయో దానికన్నా అస్వచ్ఛంగా ఉంటాయని చెప్పేసి ఒక వ్యక్తి కామెంట్ చేశాడట. దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకున్నాడు ఆయన. ఆయనలో ఒక ఇంటర్నల్ ఫోర్స్ డెవలప్ అయింది. భారతదేశంలో ఉన్న ఈ స్థితిని నేను మార్చాలి అనుకున్నాడు. ఆయన గుజరాత్కు వెళ్ళాడు, ఆనంద్కు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి మిల్క్ కోఆపరేటివ్స్ స్థాపించాడు. దాని పేరు అమూల్ అని పెట్టాడు, ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్. చేసి మొత్తం ప్రపంచంలోనే అత్యధికంగా పాలు ఉత్పత్తి చేసే దేశంగా భారతదేశాన్ని మార్చాడు వర్గీస్ కురియన్. చూడండి, ఒక వ్యక్తి. దానికి కారణం మళ్ళా న్యూటన్స్ ఫస్ట్ లా. ఉన్న స్థితి ఏదైతే గుజరాత్లో ఉన్న స్థితిని ఆయన ఇంటర్నల్ ఫోర్స్ ద్వారా మార్చి దానికి ఒక చలనం కలుగజేశాడు. ఆ చలనం వల్ల భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా మారిందనమాట. అందువల్ల భారతదేశంలో ఉన్న వ్యక్తుల గురించి మనం తెలుసుకుంటూ నేను ఆ దిశగా ఏం చేయగలనని ఈ ఇంటర్నల్ ఫోర్స్ను కనుక మీరు డెవలప్ చేసుకోగలిగితే గొప్పగా ఉంటుంది. రెండవది వచ్చేసి లెట్ us go to second law of న్యూటన్. ఎనీబడి? న్యూటన్ సెకండ్ లా
న్యూటన్ సెకండ్ లా, ది వెక్టర్ సమ్ ఆఫ్ ఫోర్సెస్ ఆన్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు ది మాస్ ఆఫ్ దట్ ఆబ్జెక్ట్ మల్టిప్లైడ్ బై ది యాక్సలరేషన్. ఫోర్స్కు సిద్ధాంతం ఏంటి? ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ. కాబట్టి ఫోర్స్ నేను పెంచగలిగితే నాలో ఉన్న ఫోర్స్ ఎంత పెరుగుతుందంటే దేశం కూడా ఆ విధంగా అభివృద్ధి చెందుతుంది. అందువల్ల మీరు గనక ఫోర్స్ పెంచాలనుకుంటే దానిలో 4 సిద్ధాంతాలు పాటించండి అని చెప్పడానికి నేను వచ్చాను. మొదటిది వచ్చేసి ట్రైనింగ్ యువర్ బాడీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నోట్ చేసుకోండి, ట్రైనింగ్ ఆఫ్ యువర్ బాడీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. అంటే మనం ఫిజికల్గా ఫిట్గా ఉండగలగాలన్నమాట ఎప్పటికీ. బికాస్ మనము ఫిజికల్గా ఫిట్గా ఉంటే తప్ప మన వల్ల జరగాల్సిన పనులు సక్రమంగా జరగవన్నమాట. అందుకనే ఏ హెల్దీ బాడీ ఉన్నప్పుడే మైండ్ కూడా హెల్దీ ఉంటుంది. కాబట్టి న్యూటన్ సెకండ్ లా బట్టి మీరు మాస్ ఇంటూ యాక్సలరేషన్, మీ యాక్సలరేషన్ పెరగాలంటే ఫోర్స్ పెరగాలి. ఆ ఫోర్స్ పెరగాలంటే మీకు కావాల్సింది మీ బాడీస్ను ట్రైన్ చేసుకోవడం. రెండవ ముఖ్యమైన విషయం, గురజాడ అప్పారావు గారు అన్నారు మీతో, కండగలవాడే మనిషోయ్ అన్నాడు ఆయన. కండగలవాడే మనిషోయ్ అంటే ఏ వ్యక్తి అయితే ఆరోగ్యంగా ఉంటాడో ఆ విధంగా ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం. రెండవది వచ్చేసి ట్రైన్ యువర్ మైండ్. మన మైండ్ను ట్రైన్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఎవరైతే మైండ్ను ట్రైన్ చేసుకుంటారో వాళ్ళు ఎక్కువ ఫోర్స్తో పని చేయగలరు. దానివల్ల భారతదేశం కూడా త్వరగా ముందుకు వెళ్ళగలదన్నమాట. కాబట్టి రెండవది ట్రైనింగ్ యువర్ మైండ్. మనిషికి మృగానికి మధ్య ఉన్న డిఫరెన్స్ మీరు చెప్పగలరా? వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఎ మ్యాన్ అండ్ ఎన్ యానిమల్? ఇట్ ఈస్ ది పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. కాన్సన్ట్రేషన్లో ఈ రెండిటికి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుందన్నమాట. అందుకనే జంతువుగా ప్రవర్తించాడు అంటారు, ఒక మనిషి మృగంలాగా ప్రవర్తిస్తున్నాడు అంటానే. దానికి కారణం ఏంటంటే తన ఆలోచన శక్తిని కోల్పోయి ఆ విధంగా అతను ప్రవర్తిస్తుంటాడనమాట. కాబట్టి కాన్సన్ట్రేషన్ ఎప్పుడైతే పెరుగుతుందో మనిషిలో, ఆ మనిషి యొక్క స్థైర్యం పెరుగుతుంది, ఆ మనిషిలో ఉన్న ఫోర్స్ పెరుగుతుంది. దాని ద్వారా న్యూటన్ సెకండ్ లా వల్ల ఆ మనిషిలో యాక్సలరేషన్ పెరుగుతుంది. దేశం కూడా ముందు యాక్సలరేషన్లో వెళ్ళిపోతుంది అన్నమాట. కాబట్టి రెండవది చేయాల్సింది ట్రైన్ యువర్ మైండ్. మీ యొక్క మైండ్ని ట్రైన్ చేసుకోండి అన్నది చాలా ముఖ్యం. దానికి ఏం చేయాలి అన్నది మీరు అడిగితే చాలా సులభం. మైండ్ ట్రైనింగ్కి అతి సింపుల్, భారతదేశంలో పుట్టిన విద్యనే యోగా. జగన్ గురూజీ గారు మీతో మాట్లాడి ఉంటారు. యోగా యొక్క వైశిష్ట్యం గురించి, ప్రాణాయామ యొక్క వైశిష్ట్యం గురించి. ఈ రెండు ఎప్పుడైతే మనం చేస్తామో మన మైండ్ మన కంట్రోల్లో ఉంటుందన్నమాట. కాబట్టి మైండ్ను కంట్రోల్లోకి తీసుకురావడం చాలా ముఖ్యం. అందువల్ల మనం ఏ విధంగా మన సమయాన్ని మనం వృధా చేసుకుంటున్నాం, ఇప్పుడే సరిత గారు చెప్పారు. వాట్సాప్లలో ఎంత సమయంలో ఉంటున్నాం మనం, ఫేస్బుక్లో ఎంత సమయం ఉంటున్నాం, ఇన్స్టాగ్రాముల్లో మనం ఎంతసేపు ఉంటున్నాం. ఇప్పుడు ఒక టిక్ టాక్ అని కొత్తది ఒకటి వచ్చింది, అదొకటి. అందులో ఏదో వీడియోలు చేసి అందరూ పంపిస్తుంటారు. దానిలో మనం ఎంత సమయం వినియోగిస్తున్నాం, వీటన్నిటినీ పక్కన పెట్టి ఒక 20-25 నిమిషాలు కనుక మనం మన యోగా ప్రాణాయామాలు చేస్తే మన మైండ్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకు మాట్లాడుతున్నానంటే నేను 75వ స్వాతంత్ర దినం భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా చూడాలని మనం అంతా అనుకుంటున్నాం. దానికి నేనేం చేయగలను అంటే, నేను అభివృద్ధి చెందితే, ఒక సమూహం అభివృద్ధి చెందితే భారతదేశం అభివృద్ధి చెందుతుందని మనం అనుకున్నాం. కాబట్టి మీరంతా చేయాల్సిన రెండవ విషయం ఏంటంటే ట్రైన్ యువర్ మైండ్. టేక్ అవుట్ సమ్ టైమ్ ఫర్ యోగా ఆర్ ప్రాణాయామ అండ్ సీ ది డిఫరెన్స్ ఇన్ యూ. మూడవ ముఖ్యమైన విషయం మనం చేయాల్సింది ఏంటంటే ట్రైన్ ది వర్డ్. మనము ఏ విధంగా మాట్లాడతాం, చాలామంది అంటుంటారు కమ్యూనికేషన్ స్కిల్ అని. ఇందాక ఎమ్మెల్యే గారు బ్రహ్మాండంగా చెప్పారు, సరుకుంటేనే కమ్యూనికేషన్ బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పేసి ఆయన అన్నారనమాట. ఎందుకంటే మనం ఒక వాటర్ ట్యాంక్ని పెట్టి అందులో నీళ్లు లేకుంటే ట్యాప్ ఎంత తిప్పినా కూడా నీళ్లు రావు మనకి. కాబట్టి మనం కావాల్సినది ఏంటంటే మనం చక్కగా మాట్లాడాలి, మన ఆలోచనలు చక్కగా మనం చెప్పాలి. అంటే మనం అనేక విషయాలు చదవాలి. అనేక విషయాలు మనం ఎప్పుడైతే చదువుతామో అప్పుడు మనం బ్రహ్మాండంగా మాట్లాడగలం అన్నమాట. అందుకనే చూడండి, స్టడీ మెటీరియల్ చదివిన వాళ్ళకి, టెక్స్ట్ పుస్తకాలు చదివిన వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. మీరు స్టడీ మెటీరియల్ చదివితే గీతాంజలి రాసింది రవీంద్రనాథ్ ఠాగూర్ గారని చెప్పడం ఇంతవరకే మీ పరిమితం ఉంటుంది.
అదే మీరు గీతాంజలి పుస్తకం చదివారంటే ఆ గీతాంజలి పుస్తకానికి మొదట ఫోర్వర్డ్ కీట్స్ అనే వ్యక్తి రాశాడని మీరు చెప్పగలరు అన్నమాట. ఈ రెండిట్లో చాలా తేడా ఉంది. కాబట్టి ఎవరైతే స్టడీ మెటీరియల్ మీద ఆధారపడి ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా కమ్యూనికేషన్ చాలా కష్టమవుతుందన్నమాట. ఎందుకంటే ఆ స్టడీ మెటీరియల్ తప్ప మెటీరియల్ మన దగ్గర ఉండిపోతుంది, కానీ స్టడీ అందులో ఏమీ జరగదు. కాబట్టి స్టడీ ఏమాత్రం జరగకపోవడం వల్ల మనలో ఇన్నోవేషన్స్ కూడా జరగట్లేదు. కాబట్టి మూడవ ముఖ్యమైన విషయం మీరు చేయాల్సింది కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడం. దానికి ఏంటంటే మనలో మెటీరియల్ ఉంటే ఖచ్చితంగా కమ్యూనికేషన్. పవన్ను తీసుకోండి. ఇప్పుడు పవన్ ఎక్కడ కమ్యూనికేషన్ కోర్సెస్ ఎక్కడ చేయలేదు, కానీ తన దగ్గర మెటీరియల్ ఉంది, తన దగ్గర స్టడీ ఉంది. కాబట్టి బ్రహ్మాండంగా తను చేసిన విషయాలు బ్రహ్మాండంగా మాట్లాడగలడు అనమాట. అందువల్ల మన స్టడీని ఇంప్రూవ్ చేసుకుని కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటే అప్పుడు మనం ముందుకు వెళ్ళగలం. నాలుగవ ముఖ్యమైన విషయం మీరు చేయాల్సింది ఏంటంటే మన ఆలోచన విధానాలకు ప్రశిక్షణ, ట్రైనింగ్ ఇవ్వడం. ట్రైన్ యువర్ థాట్ ప్రాసెస్. ఆలోచన విధానాన్ని మార్చుకునే ప్రయత్నం చేయండి. పాజిటివ్గా చూడండి ప్రతి ఒక్కటి. ఎందుకంటే చాలా సమయం ఈ సోషల్ మీడియాలో ఎవరైతే ఎక్కువ సమయం ఉంటారో వాళ్ళందరూ ఒక రకంగా నెగటివ్గా తయారవుతున్నారు ఈ మధ్య. ఎందుకంటే నెగటివ్ విషయాలు తొందరగా ముందుకు వెళతాయి. ఇప్పుడు చూశాను నేను యూట్యూబుల్లో ఏ విధమైన కార్యక్రమాలకు ఎక్కువ వ్యూస్ ఉన్నాయని చూస్తే ఏదో చిన్న చిన్న టీవీలో వచ్చే ప్రోగ్రామ్స్, లేకుంటే ఏదైనా సెన్సేషనల్గా ఎవరైనా క్వశ్చన్ మార్క్ పెట్టే విషయాలు అటువంటి యూట్యూబ్లకు ఉన్నాయి. కానీ అబ్దుల్ కలాం గారు యుఎన్లో, యునైటెడ్ నేషన్లో అద్భుతంగా చేసిన ప్రసంగానికి ఇప్పటి వరకు కేవలం 50,000 మంది వ్యూస్ మాత్రమే ఉన్నాయి. చూడండి మనం ఏ విధంగా వెళుతున్నాం, మన ఆలోచన విధానం ఎటు వెళుతుంది, ఇవన్నీ ఆలోచించుకోండి. కాబట్టి ఎప్పుడైతే మన ఆలోచన విధానానికి మనం ప్రశిక్షణ పెడతామో, ఎప్పుడైతే మన ఆలోచన విధానానికి మనం ట్రైనింగ్ ఇస్తామో అప్పుడు ఖచ్చితంగా మన యాక్సిలరేషన్ పెరుగుతుంది, మన ఫోర్స్ పెరుగుతుంది. అప్పుడు భారతదేశం ఫోర్స్ కూడా ముందుకు వెళుతుందన్నమాట. అందుకని ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను మీకు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు మన ఇంజనీర్స్కి అంతా కూడా ఆయన ఆదర్శప్రాయుడు. ఆయన పుట్టినరోజున మనం ఇంజనీర్స్ డే జరుపుకుంటాం. ఆయన చూడండి, ఆయన చదువుతున్నప్పుడు ఒకసారి ఇంజనీరింగ్ కాలేజీలో వాళ్ళ మిత్రులంతా కలిసి జోగ్ ఫాల్స్ అని ఉంటాయి, జోగ్ ఫాల్స్ మన కర్ణాటకలో. ఆ జోగ్ ఫాల్స్ చూడడానికి వెళితే వాళ్ళలో ఒక మిత్రుడు అన్నాడట, ఎంత సుందరంగా ఉంది జోగ్ ఫాల్స్, మనం ప్రతి వారం ఇక్కడికి వచ్చి దీన్ని చూస్తూ ఆనందపడదామన్నారట. ఇంకొక మిత్రుడు అన్నాడట, ఈ జోగ్ ఫాల్స్ దగ్గర మనం ఒక చిన్న ఇల్లు నిర్మించుకుందాం, ఆ ఇంటి కిటికీ తీయగానే ఈ జోగ్ ఫాల్స్ కనిపిస్తే ఎంత బాగుంటుంది కదా అన్నాడట. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఏమన్నారంటే దాన్ని చూసి వాట్ ఎ వేస్ట్ ఆఫ్ ఎనర్జీ అన్నాడట ఆయన. ఎంతో శక్తి వృధాగా పోతుంది. దీని కింద గనక మనం ఒక టర్బైన్ ఏర్పాటు చేయగలిగితే ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న 400 గ్రామాలకు మనం ఎలక్ట్రిసిటీ ఇవ్వచ్చు కదా అని మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు అన్నారనమాట. అందుకనే ఆ ఇద్దరు మిత్రుల గురించి ఎవరు మనం మాట్లాడేది కేవలం మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి గురించి మాట్లాడతాం. కారణం ఆయన ఆలోచన విధానం. అటువంటి ఆలోచన విధానాన్ని తీసుకొని ఆయన ఒక టర్బైన్ డిజైన్ చేసి అక్కడ పెట్టడం వల్ల ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామాలన్నిటికీ కూడా ఎలక్ట్రిసిటీ వచ్చిందనమాట. కాబట్టి భారతదేశం ముందుకు వెళ్ళింది. కాబట్టి ఆయనలో ఉన్న ఫోర్స్ ఎప్పుడైతే పెరిగిందో యాక్సలరేషన్ పెరిగింది, భారతదేశం ముందుకు వెళ్ళిందనమాట. కాబట్టి ఆ విధంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు చేయగలిగితే నేనెందుకు చేయగలనని ప్రతి ఒక్క ఇంజనీరింగ్ స్టూడెంటు ఆలోచించుకోగలగాలన్నమాట. ఆయనకు మనకు తేడా ఏంటి? ఏమీ లేదు. మీరు ఎప్పుడైనా వీలైతే మోక్షగుండం విశ్వేశ్వర గారి ఒక మ్యూజియం ఉంది బెంగళూరులో, ఒకసారి వెళ్ళి చూడండి. ఆ మ్యూజియంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు 22వ సంవత్సరంలో ఆయన డైలీ యాక్టివిటీ అని ఒక చార్ట్ ఉంది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు 92వ సంవత్సరంలో ఆయన డైలీ యాక్టివిటీ అని ఇంకొక చార్ట్ పెట్టారు. 2 చార్ట్స్ ఉన్నాయి అక్కడ. ఆ రెండిటిలో కూడా ఏమాత్రం తేడా లేదు. అంటే 22 సంవత్సరాల వయస్సులో ఏ విధంగా ఆ వ్యక్తి పనిచేశాడో 92 సంవత్సరాల వయస్సులో కూడా అదే జీల్ అండ్ ఎంథూజియాజంతో ఆయన పని చేయగలిగారు అన్నమాట. అందుకనే ఆయన పుట్టినరోజును మనం ఇంజనీర్స్ డేగా జరుపుకుంటున్నాం అన్నమాట. దానికి కారణం ఆయన యొక్క థాట్ ప్రాసెస్. కాబట్టి ఈ 4 విషయాలు కనుక మీరు అబ్జర్వ్ చేయగలిగితే, మొదటిది వచ్చేసి ట్రైన్ యువర్ బాడీ. రోజు కనీసం ఒక అరగంట వ్యాయామం కోసం ఖర్చు పెట్టండి. రెండవది వచ్చేసి ట్రైన్ యువర్ మైండ్. అంటే మన శ్వాస ప్రక్రియ ఏదైతే ఉందో, మన బ్రీతింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో
దాని మీద కంట్రోల్ పెట్టాలంటే యోగా అండ్ ప్రాణాయామ. మూడవది ట్రైన్ యువర్ వర్డ్, అంటే హౌ యూ కమ్యూనికేట్. కమ్యూనికేషన్ కోసం కొత్త కోర్సెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీకు కావాల్సింది ఇంక్రీజ్ యువర్ కంటెంట్. మీలో ఉన్న సరుకు ఆయన బ్రహ్మాండంగా చెప్పారు ఎమ్మెల్యే గారు. మీలో ఉన్న కంటెంట్, మీలో ఉన్న ఇది కంటెంట్ పెరిగితే మీరు బ్రహ్మాండంగా మాట్లాడగలరు. నాలుగవది వచ్చేసి ట్రైన్ యువర్ థాట్ ప్రాసెస్. కాబట్టి ఈ నాలుగు గనక ఎవరైతే చేయగలరో వాళ్ళు దే కెన్ క్రియేట్ మోర్ ఫోర్స్ ఫర్ ది కంట్రీ. ఎప్పుడైతే ఫోర్స్ ఎక్కువగా ఉంటుందో యాక్సలరేషన్ పెరుగుతుంది అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా. ఎప్పుడైతే ఈ యాక్సలరేషన్ పెరుగుతుందో సమాజం పెరుగుతుంది, ఆ తర్వాత భారతదేశం కూడా అభివృద్ధి చెందుతుందన్నమాట. కాబట్టి ఈ 4 విషయాలు మీరు కనుక చేసుకోవాలన్నది మీ అందరికీ చేస్తున్న విజ్ఞప్తి. కాబట్టి 2 లాస్ చదివేసాం ఇప్పుడు న్యూటన్స్. మొదటిది వచ్చేసి ఇనర్షియా నుంచి బయటపడడం, రెండవది వచ్చేసి యాక్సలరేషన్ పెంచుకోవడం. ఈ రెండిటికి కూడా కావాల్సింది ఫోర్స్. ఆ ఫోర్స్ ఎక్కడి నుంచి రావాలి? ఇట్ షుడ్ నాట్ బి అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్, ఇట్ షుడ్ బి అన్ ఇంటర్నల్ ఫోర్స్. మన ఫోర్స్ ఏ విధంగా డెవలప్ చేసుకోగలం. మూడవ ముఖ్యమైన లా, వాట్ ఈజ్ న్యూటన్స్ థర్డ్ లా? ఫర్ ఎవరీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. కాబట్టి ఇదొకటి తెలుస్తుంది. కానీ మేము ఇంపాక్ట్లో ఈరోజు ఏమనుకుంటున్నామంటే ఈ న్యూటన్స్ థర్డ్ లాని మనం అధిగమించాలి అని మనం అనుకుంటున్నాం. ఎవరీ యాక్షన్, ఈరోజు ఇక్కడ జరుగుతున్న యాక్షన్ ఏంటి? మేము వచ్చి మీతో మాట్లాడుతున్నాం, కానీ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటంటే వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఈక్వల్ రియాక్షన్ ఫ్రమ్ యూ, నో వీ వాంట్ మోర్ రియాక్షన్ ఫ్రమ్ యూ అన్నది మేమంతా కోరుకుంటున్నాం అన్నమాట మీ దగ్గర. ఈరోజు ఇక్కడ చెప్పిన విషయాలను మీరు నేర్చుకొని దానికన్నా ఎక్కువగా మీరు రియాక్ట్ అవుతే ఖమ్మంలో తొలిసారిగా న్యూటన్స్ థర్డ్ లా డిఫై అయింది అని చెప్పేసి మేమంతా ఇంపాక్ట్లో వచ్చిన మేమందరం కూడా అనుకుంటామన్నమాట. ఆ ఛాన్స్ మీరు ఇంపాక్ట్కి ఇవ్వండి. ఎందుకంటే మీరు ఎప్పుడు ఇంపాక్ట్ వాళ్ళు వచ్చారు, మాట్లాడారు, వెళ్ళారు అనుకుంటాం. కానీ మేము ఎప్పుడైనా కూర్చున్నప్పుడు గంపా నాగేశ్వరరావు గారు మేము ఏ ప్రాంతంలో దీని యొక్క రియాక్షన్ బాగుంది, ఏ ప్రాంతంలో దీనివల్ల మార్పులు వచ్చాయని మేము ఎప్పుడు చర్చించుకుంటుంటాం. కాబట్టి ఈరోజు న్యూటన్ థర్డ్ లాని ఇక్కడ మనం బ్రేక్ చేయాలి అని మేము అనుకుంటూ ఉంటాం అన్నాడు. కాబట్టి ఇంపాక్ట్ ఏ విధమైన యాక్షన్ మీలో పెట్టిందో మీ దగ్గర నుంచి మేము డబుల్ ది రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనమాట. దానికోసం మనం ఏం చేయాలంటే వాట్ వీ నీడ్ టు డూ అన్నది కూడా మళ్ళీ ఒకసారి ఆలోచించుకోండి. రియాక్షన్ ఎక్కువగా ఉండాలంటే నేనేం చేయాలి అని ఒక్కసారి ఆలోచించుకోండి. ఈరోజు నేను ఈ కార్యక్రమం తర్వాత త్వరగా ముగించి భద్రాచలం వెళుతున్నాను. ముఖ్య కారణం ఏంటంటే భద్రాచలాన్ని ప్లాస్టిక్ ఫ్రీ భద్రాచలంగా చేద్దామని మా జాయిన్ ఫర్ డెవలప్మెంట్ సంస్థ మేము నిర్ణయించుకున్నాం అన్నమాట. ఈరోజు తొలిసారిగా మొత్తం తెలంగాణలోనే ప్లాస్టిక్ బాటిల్స్ను క్రషింగ్ చేసే యూనిట్ని మేము అక్కడ భద్రాచలంలో స్టార్ట్ చేయబోతున్నాం ఈరోజు 3:30కి అన్నమాట. అంటే ఈ ప్లాస్టిక్ బాటిల్స్ ఏవైతే ఉన్నాయో మీరు మొన్న చూసుంటారు, బాంబేలో చాలా వరదలు వచ్చాయి. అక్కడ వర్షం ఎంత పడిందంటే మొత్తం సముద్రంలో వేసిన ప్లాస్టిక్ అంతా కూడా మళ్ళా సముద్రం మనకు బయటికి కొట్టేసింది. అంటే దాన్ని మళ్ళా న్యూటన్స్ థర్డ్ లా, ఫర్ ఎవరీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఈరోజు బ్రహ్మాండంగా పడేసిన బాటిల్ అది మళ్ళా ఎక్కువ ఫోర్స్తో వచ్చి మళ్ళా ముంబై వాళ్ళ మీదే పడిందనమాట. కాబట్టి అటువంటి పరిస్థితి మనకు రాకూడదని చెప్పేసి ఈ ప్లాస్టిక్ వల్ల ఏదైతే మనకు ఇది కలుగుతుందో మన సమాజంలో, దానికోసం ఈరోజు ఒక ప్లాస్టిక్ క్రషింగ్ యూనిట్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాం అక్కడ. ఆ క్రష్ చేసిన ప్లాస్టిక్ దాంతో మనం బ్రిక్స్ తయారు చేయబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు మేక్ బ్రిక్స్, ఇటుకలు తయారు చేసి ఎక్కడైనా కన్స్ట్రక్షన్లో వాడాలన్నది మా అభిప్రాయం. అదేవిధంగా రోడ్లు ఎక్కడైతే వేస్తున్నారో ఆ రోడ్లకు కూడా ఈ మెటీరియల్ వాడవచ్చు అన్నమాట. కాబట్టి ఈ విధంగా తర్వాత మొత్తం భద్రాచలంలో ప్రతి వ్యాపారి ఈరోజు నిర్ణయించారన్నమాట, మేము ప్లాస్టిక్ బ్యాగులు ఇవ్వము, మేము కేవలం జూట్ బ్యాగ్స్ ఇస్తాము. మీరు ఇంటి నుంచి జూట్ బ్యాగ్స్ తీసుకురండి, మేము బిల్లులో 10% మీకు డిస్కౌంట్ ఇస్తామని మొత్తం భద్రాచలంలో ఉన్న వాళ్ళంతా కూడా నిర్ణయించారు. ఇదంతా కారణం ఏంటంటే, దీనికి కారణం ఏంటంటే ఇనర్షియా నుంచి వాళ్ళు బయటపడ్డారు. న్యూటన్స్ ఫస్ట్ లా, ఇనర్షియా నుంచి బయటికి పడి మేమే ఫోర్స్ క్రియేట్ చేస్తామని వాళ్ళు వచ్చారు. అందుకనే యాక్సలరేషన్ పెరుగుతోందన్నమాట. అందువల్ల ఫర్ ఎవరీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అది మీరు గుర్తుంచుకోండి. చెట్లు కొట్టేస్తున్నాం, అడవులు నరికేస్తున్నాం, వీటన్నిటి వల్ల సమాజం మీద ఎంత ప్రభావం అవుతుందో చూడండి. ఇప్పుడు మాన్సూనే లేదు మనకు, ఎప్పుడు చూసినా సడన్గా వర్షాలు పడడం,
సడన్గా వరదలు రావడం, ఇళ్ళు కొట్టుకుపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. దానికి కారణం ఏంటంటే బికాజ్ ఆఫ్ అవర్ యాక్షన్. కాబట్టి దానికి మనమేం చేయాలి, యాజ్ ఎ సిటిజన్ నేనేం చేయాలి అని మీరు నిర్ణయించుకున్న రోజున ఎంతో మార్పు వస్తుంది. తరువాత ఒక సిటిజన్గా నేనేం చేయగలను అన్నది మీరు ముఖ్యించుకుంటుంటే జాయిన్ దిస్ గోల్డెన్ అవర్ కాన్సెప్ట్. ఈ గోల్డెన్ అవర్ కాన్సెప్ట్ అన్నది ఒక చోట ఇంట్రొడ్యూస్ చేశాం. తెలుసా ఎవరికైనా గోల్డెన్ అవర్ అన్నది? గోల్డెన్ అవర్ కాన్సెప్ట్ ఇది మెడికల్ ఫీల్డ్లో వాడతారు మామూలుగా. ఎవరికైనా హార్ట్ ప్రాబ్లం వచ్చినా, హార్ట్ అటాక్ వచ్చినా మొదటి గంటలో గనక ఆ వ్యక్తిని గనక దగ్గర ఉన్న హాస్పిటల్కి మనం తీసుకువెళ్ళగలిగితే ఆ వ్యక్తిని మనం బ్రతికించడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయని డాక్టర్స్ చెప్తుంటాడు. దట్ ఈస్ కాల్డ్ గోల్డెన్ అవర్. దాన్ని స్టూడెంట్ దీంట్లో అప్లై చేస్తే నేనేమంటానంటే యూ ఆల్సో హ్యావ్ ఎ గోల్డెన్ అవర్ ఎవ్రీ డే. ఈరోజు 5 గంటలకు లేస్తున్న మీరందరూ కూడా ఇంపాక్ట్ ప్రభావం వల్ల రేపటి నుంచి 1 గంట మేము ముందుకు లేస్తాము అని మీరు నిర్ణయించుకుంటే 1 hour బిఫోర్ వీఆర్ గోయింగ్ టు గెటప్, దట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఏ గోల్డెన్ అవర్ ఫర్ యూ. ఆ 1 గంటలో మీరు కావాల్సినవి, మీరు అనుకున్నవి గనక మీరు చేయగలిగితే చూడండి, మీలో ఫోర్స్, ఇంటర్నల్ ఫోర్స్ పెరుగుతుంది. దానివల్ల మీ యాక్సిలరేషన్ పెరుగుతుంది. మీ యాక్సిలరేషన్ పెరిగి ఈ సొసైటీ యాక్సిలరేషన్ పెరిగి పైరంగా భారతదేశం బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళగలదన్నమాట. కాబట్టి స్టార్ట్ ది కాన్సెప్ట్ ఆఫ్ గోల్డెన్ అవర్. దీన్నే అర్లీ రైజర్స్ క్లబ్ అంటాం. అర్లీ రైజర్స్ క్లబ్ అంటే 1 గంట ముందుకు లేచే అలవాటు గనక మనం ఏర్పాటు చేసుకోగలిగితే ఈ 1 గంటలో ఎన్నో పనులు మనం చేయొచ్చు అన్నది మీరు నేర్చుకోవాలన్నమాట. కాబట్టి ఆ తరువాత ముఖ్యమైన విషయం నేను చెప్పేది ఏంటంటే విఐపి కల్చర్ అన్నది ఒకటి మనం నేర్చుకోవాలి. విఐపి కల్చర్. వాట్ ఈజ్ విఐపి కల్చర్? వాట్ ఈజ్ విఐపి కల్చర్ అంటే ఒక 2 గన్మన్లు వచ్చేసి అదొచ్చేసి మేము బండిలో ముందుకు వెళ్ళిపోవడం,